వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకే సో లక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు అమీర్పేట నుంచి. ఓకే కాకరకాయ పులుసు చేసి చూపించమని అడుగుతున్నారు. సో కాకరకాయ పులుసు అంటే వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ ఐటమ్ ఇది. అంటే కాకరకాయ జనరల్ గా పులుసు లేదా ఫ్రై ఎక్కువ చేసేవాళ్ళు అదే చేసుకుంటారు. అంటే ఆ చేదు అనేది కొంచెం తక్కువగా తెలుస్తూ ఉంటుంది కదా దాంట్లో. ఓకే అండి, కొంచెం అంటే ఇంకో పెట్టేసి చేసుకుందాం. ఓకే కొంచెం కమ్మగా అంటే బెల్లం కూడా యాడ్ చేసేసుకుని తీపి పులుపు సో ఇవన్నీ యాడ్ చేసి చేసేద్దాం. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి కాకరకాయ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, చింతపండు గుజ్జు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, బెల్లం తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కాకరకాయ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ కాకరకాయ ముక్కలు ఏంటంటే నేను సో ఇలా మొత్తంగా కట్ చేసి మధ్యలో కొంచెం ఇలా ఘాటు పెట్టానండి. ఓకే సో దీన్ని ఉప్పు పసుపు వేసేసి ఉడికించి పెట్టేశాను. సో కొంచెం ఆ చేదు అనేది కొంచెం తగ్గుతుంది నాకు. సో కావాల్సితే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. సో కొంచెం ఆ పులుపు అనేది కూడా దానికి యాడ్ అవుతుంది. అవును. సో అంటే కొంచెం ఈ చేదు కూడా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు పులుపుతో కూడా ఉడికించేసేయచ్చు. సో ముందుగా పోపు అండి. ఓకే, ఏమన్నా కాకరకాయ కొంచెం ఆ చేదు ఉంటేనే మనకి తినేటప్పుడు కొద్దిగా బాగుంటుంది కదా, లేకపోతే ఏం తింటున్నావు అసలు తెలియదు. సో దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కొద్దిగా మెంతులు అండి. సో పులుసు కాబట్టి కంపల్సరీ ఆ మెంతులు ఉంటే బాగుంటుంది. అది కాకరకాయ పులుసు అయినా అవ్వచ్చు, ముక్కల పులుసు అయినా అవ్వచ్చు, ఏదైనా అయినా కొంచెం ఆ ఫ్లేవర్ అనేది. కాకపోతే కాకరకాయ కాబట్టి మనం కొంచెం తక్కువ వేసుకోవాలి మిగతా వాటి మీద. అంటే ఇలా మెంతులు పోపులోనే వేసుకోవాలి, లేకపోతే ఎండింగ్ లో కొంచెం మెంతి పొడి వేసుకున్నా ఆ ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఇలా మెదిపి వేసుకోవాలి. కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఓకే, సో ఈ పోపులకి పులుసులకి పచ్చళ్ళకి కొన్ని రకాల పులిహోరలకి లాంటి వాటికి కంపల్సరీ ఆ ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా వస్తుంది. అది లేకుండా చేసుకున్న దానికి అది వేసి చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. సో దీంట్లో చింతపండు గుజ్జు అండి. ఓకే, సో బేసిక్గా కాకరకాయ పులుసు చేసుకుంటే మనకి కొద్దిగా ఇలా చింతపండు గుజ్జు అది ఎక్కువ యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆ చేదు బేసిక్గా దానికి ఉన్న దానికంటే ఇంకా కొంచెం తగ్గుతుంది. సరిపడా ఉప్పు. అండ్ అయినా ఏ వెజిటేబుల్ టేస్ట్ ఆ వెజిటేబుల్ అంటే ఆ బలంగా తింటేనే మనకి ఆరోగ్యానికి మంచిది, కొంచెం వెరైటీగా ఉంటుంది అప్పుడప్పుడు. కొంచెం కారం. సో కాకరకాయని బాగా డీప్ ఫ్రై చేసుకుని దాని టేస్ట్ ఏదో తెలియకుండా తిన్నా వేస్ట్. సో కాకరకాయ తిన్నాం అనిపిస్తుంది కానీ సో దాని వాల్యూస్ కానీ మనకేమి రావు. సో కొద్దిగా పసుపు కూడా వేసాను. ఓకే, సో చింతపండు గుజ్జు కొంచెం మనకు మగ్గాలండి. ఓకే, సో పచ్చిది తీసుకుంటే కొంచెం బాగా వేయించుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆ కమ్మదనం అనేది యాడ్ అవుతుంది. సరే రాజుగారు, అయితే మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి మొటిమల పైన తరచూ రాసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేసినట్లయితే మొటిమలు తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కాకరకాయ ముక్కలు. అలాగే కొద్దిగా ధనియాల పొడి, బెల్లం తురుము, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా?
సో కాకరకాయ బాగా ఇష్టమైన వాళ్ళకి చక్కగా ఇంత పెద్ద ముక్కలు కోసి వేసుకున్నా వాళ్ళకి నచ్చుతుంది. తినలేము అనుకున్న వాళ్ళు చక్రాల్లా కట్ చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం కనిపిస్తూ ఉంటాయి, కొద్దిగా తినడానికి కూడా ఒకసారి అంత పెద్ద ముక్క కాకుండా చిన్న చిన్నగా తిన్నట్టు ఉంటుంది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆ షేప్ లో కట్ చేసేసుకొని చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం మరగాలి. సో ఈ లోపు చిక్కదనం కోసం కొంచెం బియ్య పిండిని, సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసి సో ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. సో ఇలాంటి వాటిల్లో కొంచెం నువ్వుల పొడి కానీ లేకపోతే పల్లీల పొడి కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకున్నా కొంచెం వాటి కమ్మదనం కూడా మనకి పులుసులో యాడ్ అవుతుంది కాబట్టి ఆ టేస్ట్ కూడా ఈ కాకరకాయలకి పట్టేసి అది కూడా బాగుంటుంది, కొంచెం కమ్మగా వస్తుంది అప్పుడు మనకి. సో ఇది కొంచెం మరిగితే మనకు సరిపోతుంది. సో ఈ చిక్కదనం సరిపోతుందండి. సో ఆ బియ్యపిండి కూడా మనకు చూసుకుంటూ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసినా మళ్ళీ ఎక్కువ థిక్నెస్ వచ్చేస్తుంది. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇంగువ పోపు మంచి స్మెల్ వస్తుంది. అవును, అండ్ దాంట్లో కూడా ఇంగువలో కూడా మంచి ఫ్రెష్ది అలా ఉంటుంది. అంటే ఆ ఇంగు టేస్ట్ బాగోపోయినా మనకి మళ్ళీ మొత్తం టేస్ట్ అంతా పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎస్, చెక్ చేసుకొని మంచి రకంది వాడితే బెటర్. ఓకే, సో కాకరకాయ పులుసు రెడీ. ఓకే అండి, మరి కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ పులుసు తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయ ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాకరకాయ ముక్కలు, ధనియాల పొడి, బెల్లం తురుము వేసి ఉడకనివ్వాలి. చివరగా బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ. కాకరకాయ పులుసు తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి రాజు గారు. ఇంగువ పోపు బాగా తెలుస్తుంది. అండ్ బేసిక్ గా వెజిటబుల్స్ కి ఎప్పుడు మనం యాడ్ చేసుకున్న పులుసు ఇది పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ పులుసులో చక్కగా కాకరకాయ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది, బాగుంది వెరైటీగా. సో ఎప్పుడు నార్మల్ పులుసుల బదులు అప్పుడప్పుడు ఇట్లా కాకరకాయతో కూడా చేసుకుంటే సో కాకరకాయ కూడా తిన్నట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. సో అలాగే మనం ఇందాక అనుకున్నట్టు ఇక్కడ బియ్యం పిండి బదులు వేరే పౌడర్స్ యాడ్ చేసుకుంటే పుట్నాల పప్పు పొడి కానీ లేదా శనగపిండి కానీ, సో కొద్దిమంది కావాల్సి ఏంటంటే కొంచెం పెసరపప్పును వేయించేసుకొని సో మిక్సీ పట్టి పిండిలా చేసేసుకుని సో అది కూడా యాడ్ చేసుకున్నా అంటే టేస్ట్ మనకు కొంచెం కొంచెం చేంజింగ్ లో వస్తూ ఉంటుంది. అండ్ అదే ఈ కాకరకాయ చేదు కూడా మనకి తగ్గుతుంది, ఎందుకంటే పులుసులు అవన్నీ వేయటం మూలన ఆ కాకరకాయ కూడా అది పీల్చుకొని మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన పౌడర్స్ అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్ కాబట్టి కాకరకాయ పులుసులోనే మనము రకరకాల ఫ్లేవర్స్ ట్రై చేయొచ్చు. సో బాగుంది రాజు గారు ఇది మాత్రం. ఓకే అండి, చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చిన కాంబినేషన్ లో. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కొబ్బరి నూనెలో మందారాకులు, మెంతులు వేసి బాగా మరిగించి చల్లార్చుకోవాలి. ఈ నూనెను రోజు తలకు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్లకు బాగా చలువ చేస్తుంది, అలాగే జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది, జుట్టుకు మంచి నిగారింపునిస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదా, మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే ఖర్జూర్ హల్వా. మరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఓకే, సో ఇప్పుడు ఖర్జూర్ హల్వా. అవునండి. సో ఇక్కడ అంటే ఏ డ్రై ఖర్జూర్ వాడుతున్నారా లేకపోతే మనకి ఆ పండు వాడుతున్నారా? పండుదే వాడుతున్నాం అండి. సో దాంతో కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో డ్రైది తీసుకుంటే దానికి ఇంకొంచెం అడిషనల్గా ఇంకేదైనా బేస్ అనేది మనం యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే కొంచెం పౌడర్గా ఉంటుంది కదా. సో కాబట్టి ఇది మనం దీంతో చేసుకుంటే సో బేస్ అనేది ఉంటుంది, సాఫ్ట్గా వస్తుంది. సో మంచి టేస్టీ. సో ప్లస్ ఇది ఏంటంటే కొంచెం మంచి హెల్దీ కూడా. ఓకే అండి, మరి ఖర్జూర్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఖర్జూర్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరాలు పావు కిలో, పంచదార 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి పావు టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఖర్జూరాలు ఏంటంటే మనం గింజ లేకుండా తీసుకోవాలండి. సో వీటిలో కొద్దిగా పాలు పోసేసి మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ముందుగా నేను రెడీ చేసి పెట్టాను. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాం కదా. సో అది కొంచెం వేయించేసుకున్నాం. సో కాజు, బాదం. సో బేసిక్ గా ఇలా ఏమన్నా సింగిల్ తీసుకుంటే మనకి హల్వా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అయిపోతుంది. అండ్ ఇలాంటివి మనకి కొంచెం దగ్గర పట్టము అది కూడా చాలా ఫాస్ట్ గానే వచ్చేస్తుంది. ఎందుకంటే కొన్ని రకాల హల్వాలకి ఏంటంటే మనం చాలా కలుపుతూ ఉండాలి, దగ్గర పడడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇలాంటి వాటికి ఏంటంటే మనకి ఈజీగానే దగ్గరకు వచ్చేస్తుంది అండ్ ఫాస్ట్ గా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఫాస్ట్ గా అయిపోతుంది. సో కొంచెం ఇవి కలర్ మారుతున్నాయి కదండి. సో బౌల్ లో తీసేసుకున్నాం. సో దీంట్లోనే సో మనం ఖర్జూరం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా. సో ఇది కూడా వేసేసి కొంచెం నెత్తిలో వేయించుకోవాలి. సో కొంచెం ఆ నేతి ఫ్లేవర్ అంతా కూడా ఈ ఖర్జూరానికి పడితే బాగుంటుంది. ఇది మొత్తం పీల్ చేసుకుంటుంది. సో కొంచెం కలర్ కూడా అంటే లైట్ గా చేంజ్ అవుతుంది. కొంచెం దీనికంటే కొద్దిగా డార్క్ వస్తుంది. సో అప్పుడు ఎలాగో ఈ నెయ్యి అంతా పీల్చుకొని మళ్ళీ వదిలేస్తూ ఉంటే మనకి ఇంకా అప్పుడు అయిపోయినట్టు వేగినట్టు మనకు తెలిసిపోతూ ఉంటుంది. సరే రాజు గారు, మీరు ఏం చేస్తుండండి, మేము ఫాస్ట్ గా చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. దగ్గు బాగా ఎక్కువగా వస్తున్నట్లయితే ఈ చిట్కా పాటించండి. లవంగాలు బాగా వేడి చేసి ఉప్పులో ముంచి బొగ్గన పెట్టుకున్నట్లయితే దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో వేగినట్టేనా రాజు గారు? మొత్తం నెయ్యి అంతా కూడా స్పాంజ్ పీల్చినట్టు పీల్చేసింది కదా. సో దీంట్లో పంచదార అండి. సో ఇది మనకు తీయగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా చాలా స్వీట్ ఉంటుంది. యాక్చువల్ గా అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అలాగైతే ఈ మాత్రం ఈ 1-2 స్పూన్లు కూడా వాడకుండా యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవచ్చు. సో కావాలి కొంచెం అనుకుంటే అంటే మనం దించిన తర్వాత కొద్దిగా నెయ్యి తేనె యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. లేదా కొద్దిగా ఇంత బెల్లం వేసుకున్నా బెల్లం కూడా మనకి మంచిదే కాబట్టి ఎలాగో ఈ రంగులో కలిసిపోతుంది కదా, అది కూడా బానే ఉంటుంది. సో యాలకుల పొడి వేసాను. ఓకే, సో కొద్దిగా పాలు పోస్తున్నాయి. సో ఆల్రెడీ మనం పేస్ట్ చేసేటప్పుడు కూడా కొద్దిగా పాలు యాడ్ చేసుకున్నాం. సో చాలా మంది ఏంటంటే కొన్ని రకాల హల్వాల్లో బెల్లం పడితే రంగు మారుతుందని చెప్పేసి ఖచ్చితంగా పంచదార వేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో ఏంటంటే మనకి ఆ రంగు మారే ఛాన్స్ లేదు కాబట్టి బెల్లం యాడ్ చేసుకున్నా కొద్దిగా ఖర్జూరం టేస్ట్ కి బాగానే సెట్ అవుతుంది. సో కొంచెం దగ్గరగానే ఉంటుంది రెండు టేస్ట్లు కూడా. అండ్ బేసిక్ ఈ మధ్యకాలంలో అందరూ కూడా వంటల్లో టేస్టీగా ఉండేలాగా హెల్దీగా ఉండేలాగా చూసుకుంటున్నారు. అంటే మళ్ళీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. సో అలాంటప్పుడు సో బెల్లం వేసుకోవడమే బెటర్. సో కలర్ కోసం కాకుండా కొంచెం హెల్త్ గురించి ఆలోచిస్తే సో బెల్లం దేంట్లోనైనా బెల్లం వాడుకోవచ్చు. ఓకే, సో కొంచెం దగ్గర పడిపోయింది కదా. ఓకే రాజు గారు. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి యాడ్ చేస్తున్నాను. ఓకే, సో రెడీ అయిపోయింది. సో తీసేసుకుందామా? ఎస్.
ఓకే సో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పైన వేస్తుంది. ఓకే ఖర్జూరం హల్వా రెడీ అండి. మంచి స్మెల్ వస్తుంది ఖర్జూరం. ఓకే సో సింపుల్ గా హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ చూసేద్దాం. సో ఏం కార్వింగ్ రాజు గారు ఈరోజు? కీరాతో స్టార్ షేప్ లో కట్ చేసాను. సో జస్ట్ అలా జిగ్జాగ్ కట్ చేసి మనం స్కిన్ ఓపెన్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే సో స్టార్ ఫ్రూట్ లాగా స్టార్ ఫ్లవర్ అన్నమాట. అంటే ఆ టాప్ యాంగిల్ నుంచి చూస్తే మనకు స్టార్ షేప్ లా కనిపిస్తుంది. యా అంటే ఓపెన్ ఇట్లా ఫ్లవర్స్ పెద్ద పెద్ద పెటల్స్ తో. yes సో దీని స్కిన్ ఇలా ఓపెన్ చేసేసేయాలి. ఓకే సో అలా ఓపెన్ చేసుకున్నా లేకపోతే జిగ్జాగ్ కట్ చేసుకున్నా ఎలా సో మన ఇష్టం. మనకు చక్కగా మంచి ప్రెజెంటేషన్ కి బాగుంటుంది. ఓకే సో ఇలా బేస్ కట్ చేస్తున్నాను. ఓకే చిన్న స్లైసెస్ తీసుకొని సో అంటే మనం ఇది వాటర్ లో వేస్తే మనకు ఆ ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది విచ్చుకున్నట్టు. సో ఇక్కడ వాటర్ లో వేయకుండా కొంచెం ఆ షేప్ లో మనకు కనబడాలనుకుంటే చిన్న చిన్న ఇలా పీసెస్ తీసేసుకుని సో వీటి బ్యాక్ సైడ్ లో మనం అలా కొంచెం ఇన్సర్ట్ చేసేసాలి. సో అలా ఓపెన్ గా అక్కడే ఉండిపోతుంది అనమాట. ఇవి కొంచెం స్టాపర్స్ లా పనిచేస్తాయి. సో ఎప్పుడైనా మనకి వాటర్ వేసుకునే టైం లేదు, సో మనకు షేప్ అనేది కరెక్ట్ రావాలి అనుకున్నప్పుడు సో ఈ మెథడ్ మనం ఫాలో కావచ్చు. ఓకే సో అలాగే కొంచెం రౌండ్ స్లైసెస్ కూడా చేస్తున్నాను. ఓకే నైస్. ఓకే చాలా బాగుంది రాజు. రెడీ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఖర్జూర్ హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఖర్జూర్ హల్వా తయారు చేసే విధానం: ముందుగా ఖర్జూరాలు పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఖర్జూరాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి పాలు పోసి దగ్గర పడనివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఖర్జూర్ హల్వా రెడీ. ఓకే అండి, మరి ఖర్జూర్ హల్వా తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. యాక్చువల్గా ఈ ఖర్జూరంకి చాలా స్వీట్నెస్ ఉంటుంది కదా. అవునండి. సో మనం ఇందాక అనుకున్నట్టు ఆ ఓన్లీ ఆ ఖర్జూరం వేసుకున్నా కూడా సరిపోతుంది. సో అడిషనల్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టు తేనె కానీ అవి యాడ్ చేసుకుంటే ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అండ్ అలాగే ఖర్జూరంలో కూడా రాజుగారు ఇప్పుడు ఎండు ఖర్జూరం మీరు అన్నట్టు కొద్దిగా డ్రైగా వస్తుంది కదా. కాకపోతే కొంచెం అవి కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని నానబెట్టి మనం పేస్ట్ లా చేసుకొని అట్లా ఆ ఖర్జూరంతో కూడా ట్రై చేసుకోవచ్చు. అంటే వాటితో చేసుకున్నప్పుడు అంటే కొంచెం ఇలా హల్వాలానే కాకుండా కొంచెం బర్ఫీ లాంటివి కూడా ట్రై చేయొచ్చు. సో అసలు ఖర్జూరంతో బర్ఫీ చేయరు కదా, సో అలా ట్రై చేయొచ్చు. సో క్వాంటిటీ మనకు ఎక్కువ లేదు, కొంచెం ఖర్జూరం ఫ్లేవర్ రావాలి అనుకున్నప్పుడు కొంచెం దీంట్లోనే కొంచెం రవ్వ కూడా యాడ్ చేసి చేసుకుంటే సో కొంచెం క్వాంటిటీ కూడా పెరుగుతుంది. ఓన్లీ ఖర్జూరం టేస్ట్ కాకుండా కొద్దిగా రవ్వ టేస్ట్ యాడ్ అవుతే కొంచెం, బట్ ఓవరాల్ గా మనకు స్వీట్నెస్ అనేది అంటే ఫ్లేవర్ అనేది ఖర్జూరందే వస్తుంది. ఎందుకంటే దానికి ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. సో రవ్వల్లో కూడా రకరకాల రవ్వలు వాడచ్చు, గోధుమ రవ్వ కానీ జొన్న రవ్వ, ఇప్పుడు మనకు అన్ని రకాల దొరుకుతున్నాయి కదా. సో అలా చేసుకున్నా బాగుంటుంది. సో ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీ ప్లస్ హెల్దీ కూడా. సో చూసారు కదండి, మరి ఖర్జూర్ హల్వా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. తరచూ మన ఆహారంలో వెల్లుల్లి క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే ఎముకలు దృఢపడి చాలా హెల్దీగా ఉంటారు. ఓకే అండి, మరి ఊరించి వంటలో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఓకే అండి, మరి రాజు గారు చేసిన వెరైటీస్ చూసారు కదా, అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు చక్కగా ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం ఇద్దరిని. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? నా పేరు సుకన్య అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? రిలేటివ్స్ అండి. రిలేటివ్స్, కజిన్ సిస్టర్సా? ఓహో, సో ఇద్దరు రెడీ మరి వంటలు చేయడానికి? ఓకే అండి. సో చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే. ఓట్స్. నైస్. ఓకే, సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్ అనమాట. సో ఓట్స్ తో మీరు చక్కగా వంటలు చేయాలి. సో జనరల్ గా ఓట్స్ అంటే ఎక్కువ చాలా మంది పొద్దున్నే హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా అలా తీసుకుంటూ ఉంటారు కదా, పాలలో వేసో లేదంటే కొంచెం మసాలా ఓట్స్ టైప్ లో చేసుకుంటూ ఉంటారు. కొంచెం ఆలోచిస్తే బాగానే ట్రై చేయొచ్చు ఓట్స్ తో కూడా. సో ఈ రోజు కూడా మీ ఇద్దరు ఏం చేయాలంటే చక్కగా ఓట్స్ తో ఏదైనా మంచి టేస్టీగా వంట చేయాలి. సో కొద్దిగా ఇన్నోవేటివ్ గా ఆలోచించాలన్నమాట. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు, అప్పుడు టైమర్ ఆఫ్ చేసేస్తాం. ఓకే. సో టైమర్ ఆన్. సో మీరు కూడా చక్కగా ఆలోచించండి. ఓట్స్ తో ఏం చేయొచ్చు? స్నాక్స్ చేయొచ్చు, కట్లెట్స్ లాంటివి, పులిహోర లాంటివి చేస్తారు, ఓట్స్ పాయసం చేయొచ్చు, ఉప్మా చేయొచ్చు, ఊతప్పం చేయొచ్చు, దోశలు కదా, ఎన్ని వస్తున్నాయి కదా. సో వీటన్నిటిలోంచి ఏదైనా ఒకటి మంచిది అలా సెలెక్ట్ చేసుకొని నాకు చెప్పేశారు అనుకోండి, మనం స్టార్ట్ చేసేయచ్చు. ఓట్స్ వెజ్ కిచిడి చేస్తా అండి నేను. ఓట్స్ వెజ్ కిచిడియా? ఓకే. సో అయితే ఫస్ట్ సుకన్య గారితో వంట చేయించేద్దాం. ఓకే. ఓకే అండి, మరి ఓట్స్ వెజ్ కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఓట్స్ వెజ్ కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, మొలకెత్తిన పెసలు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సుకన్య గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం కరివేపాకండి. ఓకే. కొంచెం బఠానీ. ఓకే. సో ఇవన్నీ కూరగాయ ముక్కలన్నీ పచ్చివే యాడ్ చేయాలా. బీన్స్. ఓకే. క్యారెట్. ఓకే. పచ్చిమిర్చి. టమాటో. స్ప్రౌట్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఓకే. సో మొలకెత్తిన వేసుకోవాలి. సో ఇదంతా మనకి కొంచెం బాగా వేగితే కొంచెం టేస్టీగా ఉంటుంది. మనము కూరగాయ ముక్కలను ముందు ఉడికించేసి చేసుకోవచ్చా? అంటే నూనెలో ఫ్రై అయితే కొంచెం బాగుంటుంది అంటారా? ఓకే. ఓకే. అంటే ఓట్స్ జనరల్ గా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, అట్లా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓట్స్ ఇప్పుడు ఇంత ముందు వేసేస్తే మనకి బాగా ఇట్లా మెత్తగా పేస్ట్ లా అయిపోదా? అట్లాగే అవ్వాలా? ఇట్లే కావాలి. ఓకే. సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలా? కొంచెం పసుపు లైట్ వేయాలి. ఓకే. తగినంత కారం. ఓకే. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు. త్రీ కప్స్ వాటర్ అండి. సో 1 కప్ ఓట్స్ తీసుకుంటే 3 కప్స్ వాటర్. అంటే వెజిటబుల్స్ కి వాటికి అలా సరిపోయేలాగా? అవునండి. ఓకే. ఓట్స్ మరి ఎక్కువ మెత్తగా అయిపోదా అండి ఇన్ని నీళ్ళు పోస్తే? ఏం కాదండి, పర్వాలేదా? ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో
పెట్టి ఓ, 2 ఇప్పుడు విజిల్స్ ఇదంతా- వచ్చే వరకు పెట్టాలండి. ఓకే ఓకే. సో దీన్ని కుక్కర్లో షిఫ్ట్ చేసేసుకుందామా? ఓకే ఓకే. 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. సో ఎక్కువ అయితే మళ్ళీ మనకి బాగా మెత్తగా మెత్తగా అయిపోతుంది అయిపోతుంది. కాబట్టి ఓట్సే కదా కొంచెం. సో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటాం, వెజిటబుల్స్ ప్లస్ ఓట్స్ ఈక్వల్ గా తీసుకుంటే ఈక్వల్ గా తీసుకోవాలి. బాగుంటుంది. ఇంకా దీంట్లోకి ఏమి కాంబినేషన్ అక్కర్లేదు ఏం కదా. అక్కర్లేదండి. సుకన్య గారు, సో 2 విజిల్స్ వచ్చే ఆఫ్ చేసేసాం కదా. సో చూద్దామా ప్రెషర్ అయి. ఇప్పుడు ఓకే బాగుంది. అయిందా? అయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇలా ఉంటే బాగుంటుంది కదా, కొంచెం లూజ్ గా. లూజ్ గా ఉండాలండి. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దీని మీద పెట్టేసేసారు. దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే. సో చక్కగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇట్లా ఇస్తే చాలా టేస్టీగా- టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్స్ మామూలుగా తినరు కదా. హెల్దీగా కూడా Healthy. ఉంటుంది. సో రెడీ గీత గారు ఓట్స్ వెజ్ కిచిడి. నైస్. ఓకే అండి, మరి ఓట్స్ వెజ్ కిచిడి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఓట్స్ వెజ్ కిచిడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, మొలకెత్తిన పెసలు వేసి వేయించాలి. దీనిలో ఓట్స్, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ వెజ్ కిచిడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉల్లిపాయను రోజు మజ్జిగలో కలుపుకుని తిన్నట్లయితే ఒంటికి బాగా చలువ చేస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని కూడా చిక్కబడకుండా చేస్తుంది. ఓకే అండి, మరి ఓట్స్ తో ఒక వెరైటీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో మీరేం చేస్తారు ఓట్స్ తో? దద్దోజనం చేస్తాం. దద్దోజనం ఓన్లీ ఓట్స్ తోనేనా, ఇంకేమైనా యాడ్ చేస్తారు? ఫ్రూట్స్ చేస్తానండి. ఓట్స్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ కలిసి దద్దోజనం ఓకే. చేస్తాను. ఓకే అండి, మరి ఓట్స్ ఫ్రూట్స్ దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఓట్స్ ఫ్రూట్స్ దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, ద్రాక్ష పళ్ళు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, వేరుశనగ పలుకులు కొద్దిగా, పెరుగు 1.5 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, మిరియాలు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలండి. ఓకే. 2 స్పూన్ల ఆయిల్ వేసేయాలి. సో అంటే పోపా లేకపోతే దేనికి? ఓట్స్ వేయాలండి. ఓట్స్ ఓట్స్ రోస్ట్ వేయించాలి. కొంచెం ఓకే. కొంచెం వేడి కాగానే ఓట్స్ వేయాలండి. ఇవి కొంచెం రోస్ట్గా అయితేనే టేస్ట్ ఉంటుందండి. ఓకే. యాక్చువల్గా మనకి రోస్టెడ్వి కూడా దొరుకుతాయి ఓట్స్. అవునండి. సో అవైనా వాడుకోవచ్చేమో కదా. వాడుకోవచ్చండి. అంటే ఇది కొంచెం కలర్ ఏమన్నా చేంజ్ అవ్వాలా? చేంజ్ అయితే కొంచెం లైట్గా చేంజ్ అయితేనే బాగుంటుందండి. ఓకే. అయిపోయిందండి. ఓకేనా? ఓకే అండి. బౌల్లోకి ఇద్దామా? ఇది బౌల్లో వేసుకోవాలండి. దీంట్లో కర్డ్ వేసుకోవాలండి ఓట్స్లో. సో కొంచెం ఈ పెరుగులో ఇది నానాలా? కొంచెం నానాలి. 2 మినిట్స్ నానాలండి. ఓకే. దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఓకే. ఇది 2 మినిట్స్ నానాక అది పోపు చేసుకోవాలండి. సో ఈలోగా పోపు పెట్టేసుకోవచ్చు. పోపు పెట్టేసుకోవాలండి. అది కొంచెం 2 మినిట్స్ నానిపోతుంది. ఓకే. 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. సో
జస్ట్ పోపుకి సరిపడా. పోపు సరిపంత ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా అన్ని మిక్సింగ్ చేసి పోపు చేసుకోవాలండి. కొంచెం దూరం రండి. తర్వాత పల్లీలు వేసుకోవాలండి. దీనికి తగ్గట్టు పల్లీలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కాజు వేసుకోవాలండి. సో సేమ్ మనకి దద్దోజనం పోపే పెట్టుకోవాలి దీనికి. అవునండి. సో ఎండుమిర్చి కాకపోతే కొంచెం పప్పులు అవి ఎక్కువ వేసుకుంటే అవి సాఫ్ట్ గా ఉంటాయి కదా, కొద్దిగా ఇవి అలా మధ్య మధ్యలో కట్టు తగులుతూ బాగుంటాయి. అవునండి. ఈ ఓట్స్ ఫ్రూట్స్ కాంబినేషన్ మీరే ట్రై చేశారా, ఎక్కడైనా చూసారా? టీవీలో చూసారా? మాడిపోతుంది. ఆఫ్ చేసేనా? ఓకే. మిరియాలండి. ఓకే. సో ఇదంతా అందులో కలిపేసుకుంటారు. కలిపేసుకోవాలి. బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఓకే. కొంచెం లెమన్ వేయాలండి. ఓకే. కొత్తిమీర వేసుకోవాలంటే అలంకరణకు. ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇంకా మనకి అందుబాటులో ఉన్నవి దానిమ్మ గింజలు, కిస్మిస్ వేసుకోవాలండి. అల్లం ముక్కలు వేసుకోవాలండి. గంట. ఓకే. ఇది వేసుకుంటే కారం అవుతుందండి. అవును, కొంచెం అల్లం ఘాటు కొద్దిగా ఉంటే సరిపోతుంది. పోపులో వేసుకున్నా కూడా కొంచెం బాగా వేగిన స్మెల్ వస్తుంది. అవునండి. సో గ్రేప్స్, ఓట్స్ తో అంటే ఇంతకంటే ఎక్కువ ప్రాసెస్డ్ వంటలు ఏమి ఉండవు కదా మనకి. అవునండి. ఏమైనా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయేవే ఉంటాయి. అంటే జస్ట్ అట్లా 2-3 minutes లో చేసేసుకునేలాగా. అవునండి. వేసేసినట్లేనా అన్ని? కొత్తిమీర బాగా ఇష్టం ఏమిటి మీకు? ఆల్రెడీ చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. అట్లా మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో ఓట్స్ కంటే కొత్తిమీర టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది అన్న డౌట్. ఇందాకే చాలా వేసారు కదా మీరు. టేస్ట్ బాగుంటుందండి. ఉట్టికి అయితే తినలేము కదా కొత్తిమీర. హెల్త్కి మంచిది. ఓట్స్ అంటే కూడా ఆరోగ్యానికి మంచిది. కలపండి. మా పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఇట్లా చేస్తే చాలా ఇష్టపడతారు. ఉట్టిగా అయితే ఓట్స్ వద్దు అంటారు. ఇట్లా చేయగానే ఇట్లా చేసిన మమ్మీ చాలా బాగుంది మళ్ళీ చేస్తామని అడుగుతారండి. ఓకే. ఇంకా అట్లా అంటే ఇంకేమిటి, హాయిగా రోజు చేసి పెట్టేసినా తినేస్తారు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ కదా. తిన్నాక ఏంటి మమ్మీ టేస్ట్, ఏం టిఫిన్ చేసినావు, ఏం చేసినావు అని అడుగుతారండి. ఓహో. ఎంతమంది పిల్లలు మీకు? 2 పాపలు, ఒక బాబండి. 3 పిల్లలు. 3 అండి. ఏం చదువుకుంటున్నారు? పెద్ద అమ్మాయి 10th క్లాస్, వైష్ణవి. సెకండ్ పాప పూజిత, 8th క్లాస్. బాబు 3rd. పేరు? సాయి చేతన్. ఓకే. ఆ బౌల్లో తీసేద్దామా? తీద్దాం. సో పోపు అంతా వేసేసరికి మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది కదా. అవునండి. కాకపోతే ఇది ఎక్కువసేపు అట్లా ఉంచకుండా టేస్ట్ బాగుంటుందండి. లేకపోతే కొంచెం ఓట్స్ కదా. అవును, టేస్ట్ కూడా అంత బాగా అనిపించదు. ఎందుకంటే ఓట్స్ ఏదైనా కూడా మనము ఇమ్మీడియట్ గా తింటే బాగుంటుంది. ఉట్టి ఓట్స్ తినమంటే పిల్లలకు కూడా నచ్చదు, కానీ ఇట్లా కిచిడి లాగాను ఇట్లా వెరైటీస్ చేస్తే చాలా ఇష్టపడతారండి. దాని మీద జీడిపప్పు కంటే కూడా చక్కగా దానిమ్మ గింజలు వేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ వైట్ లో వైట్ కలిసిపోయింది. అవునండి. ఇవి కూడా పెట్టేస్తాను. అవి కూడా పెట్టేస్తారా? ఓకే. ఓకే అండి. దద్దోజనం రెడీ అండి. ఓకే.
ఓకే, మరి ఓట్స్ ఫ్రూట్స్ దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఓట్స్ ఫ్రూట్ దద్దోజనం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఓట్స్ వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, వేరుశనగ పలుకులు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, మిరియాలు వేసి వేయించాలి. ఓట్స్ మిశ్రమంలో పోపు మిశ్రమం, నిమ్మరసం, కొత్తిమీర, దానిమ్మ గింజలు, కిస్మిస్, తరిగిన అల్లం, ద్రాక్ష పళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పు, దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ ఫ్రూట్స్ దద్దోజనం రెడీ. ఓకే అండి, మరి ఓట్స్ తో 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో ఓట్స్ దద్దోజనం ఫ్రూట్స్ కాంబినేషన్ లో, ఒకటేమో కిచిడి వెజిటేబుల్స్ కాంబినేషన్ లో. సో ముందుగా దద్దోజనం చూసేద్దాం. ఓకే, బాగుంది. ఆ ఫ్రూట్స్, ఆ పోపు మధ్యలో ఓట్స్ ఎక్కడ ఓకే, నెక్స్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసారు. కిచిడి టేస్ట్ చూద్దాం. బాగుందండి, జ్యూసీగా, టేస్టీగా. అది కొంచెం వేడి మీద తింటే బాగుంటుంది. యా, సో అయినా ఇలా అయినా కూడా బాగుంది. సో ఇద్దరు కూడా బాగా చేశారు. అంటే ఇంకా ఓట్స్ తో మనం లిమిటెడ్ గా చేసుకోవచ్చు. వాటిల్లో ఇలా దద్దోజనం, తర్వాత ఇలా కిచిడి బాగుంది. సో చాలా మంది ఏంటంటే జస్ట్ పాలతో ఉడికించి కానీ లేదా ఉప్మాల పోపు వేసి చేసుకుని కానీ ఎక్కువగా ఉంటారు. సో ఇలా ఈ వెరైటీస్ కూడా ట్రై చేసుకోవచ్చు హ్యాపీగా. సో 2 బాగున్నాయి. సో కొంచెం బెటర్గా కిచిడి. ఓకే, సో దాంట్లో కొంచెం స్ప్రౌట్స్ అవి కూడా యాడ్ చేశారు కదా, కొంచెం హెల్తీగా ఉంది, టేస్ట్ యాడ్ అయింది. దాంట్లో కావాల్సింది మనం అంటే ఇంకేదన్నా లైట్గా కర్డ్ లేదా ఏదైనా చిన్న ఆవకాయ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఓకే, సో ఈరోజు కిచిడి అండి. సో సుకన్య గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో బాగుంది సుకన్య గారు, మీరు చేసింది కిచిడి చాలా టేస్టీగా ఉంది. సో మీకు ఈటీవీ నుంచి ఈ సారీ గిఫ్ట్. వెల్కమ్. సో మీకు కూడా వనజ గారు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి ఓట్స్ తో చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పప్పు ఉడికించేటప్పుడు ఆ పప్పు త్వరగా ఉడకాలి అంటే పప్పులో కొద్దిగా నెయ్యి గాని డాల్డా గాని వేసినట్లయితే పప్పు త్వరగా ఉడుకుతుంది. ఇవాళ 4 వెరైటీస్ చూసారు కదండి. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వంటలు, పిండి వంటలు చూసిన కాకరకాయ పులుసులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కాకరకాయ, చింతపండు, ఇంగువ, బెల్లం. కాకరకాయ సరిగ్గా మనం ఇలాగే ఉపయోగించుకోవాలి. కాకరకాయ చేదుతనాన్ని పోగొట్టడానికి న్యాచురల్గా మనం ట్రై చేయాలి, కానీ దాన్ని డీప్ ఫ్రై చేయడం పద్ధతి కాదు. కాకరకాయతో పాటుగా చింతపండు యాడ్ చేసామనుకోండి, ఇట్స్ వెరీ హెల్దీ. ఏ వెజిటబుల్ అయినా పూర్తి దాని పోషక విలువలు రావాలంటే మనం దాన్ని ఓవర్ కుక్ అనేది చేయకూడదు. ఓవర్ కుక్ 2-3 రకాలు చేయొచ్చండి. ఒకటేంటంటే టూ మచ్ బాయిలింగ్, ఎక్కువసేపు ఉడికించిన, ఇంకోటి డీప్ ఫ్రై చేసిన. ఇలా 2-3 రకాలు ట్రై చేసామనుకోండి, మనకు అది ఓవర్ కుక్ అయిపోతుంది. సో సాధ్యమైనంత వరకు మనం లిమిట్లో కుక్ చేసుకుంటూ కరెక్ట్గా ఎడిబుల్గా తయారయ్యేంత, అంటే తినగలిగే విధంగా తయారవుతే చాలు. ఓవర్ కుక్ చేస్తే మటుకు మనకు సమస్యలే. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాకరకాయలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి. సో ఆ బెనిఫిట్ మనం పొందాలి అంటే డీప్ ఫ్రై మనం చేయకూడదు, సింపుల్గా ఇలా కుక్ చేసుకోవాలి. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఖర్జూరం హల్వా. ఖర్జూరంతో పాటు షుగర్ ఎంతవరకు అంటే ఎక్కువ అయ్యడా అని చూస్తే ఖర్జూర పండే తీపిగా ఉంటుందండి. దాంతో హల్వా, పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఓకే, కానీ షుగర్ యాడ్ చేయడం మూలాన మనం అనవసరంగా క్యాలరీస్ పెంచుతున్నాం. ఈవెన్ లిటిల్ బిట్ కొంచెం యాడ్ చేసినా మనకు ప్రాబ్లమే. యాక్చువల్లీ కొంతమందికి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను ఏంటంటే, భోజనం అయ్యాక స్వీట్ తినాలి అనిపిస్తుందండి అంటే, ఓకే, మీరు ఆ అర్జ్ని కంప్లీట్ చేసుకోవడానికి
అంటే మనకు అది బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి, ఇష్టంగా ఉంటుందంటే 2 ఖర్జూర పళ్ళు తీసుకోండి సరిపోతుందని చెప్తూ ఉంటాను. అంటే అంత స్వీట్ అర్జ్ని కంప్లీట్ చేసే విధంగా ఖర్జూర పండులోనే తీపిదనం ఉంటుంది, మళ్ళీ దానికి షుగర్ అవసరం లేదు. సో రెసిపీ వైజ్ చూసుకుంటే ఇట్స్ నాట్ అ గ్రేట్ రెసిపీ, చాలా మంచి రెసిపీ అని చెప్పలేము, కానీ మళ్ళీ క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఖర్జూర పండు అలాగే కనుక తీసుకుంటే మనకు చక్కటి సోర్స్ ఆఫ్ కాల్షియం అండి, వెరీ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం, ఐరన్, ప్లస్ మనకు ఒక 10 to 20 grams ఆఫ్ ఖర్జూర పండు మనకు 150 క్యాలరీస్ ఇస్తాయి. సో ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వడం. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాము, బయట ఆఫీస్లో ఉంటున్నాము, 3 hours ఏదైనా తినాలి అంటున్నారు. ఎలాంటివి తినాలి అంటే జస్ట్ ఒక 3-4 ఖర్జూర పండు తిన్నా కూడా మనకు కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుందండి. సో ఖర్జూరం హల్వా ఈజ్ అ టోటలీ హై క్యాలరీ డిష్, కానీ ఖర్జూర పండు మనం డైట్లో వాడుకోవచ్చు. అలాగే ఊరించే వంటలో చూసిన ఓట్స్ వెజ్ కిచడి అండ్ ఓట్స్ ఫ్రూట్స్ దద్దోజనం. చాలా మందికి ఒక కామన్ డౌట్ ఏంటంటే ఓట్స్ చాలా మంచిదా, రోజు ఓట్స్ తీసుకుంటే మంచిది, కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది, అందులో బీటా గ్లూకాన్ ఉంటుంది అని. ఇవన్నీ మన బ్రౌన్ రైస్లో, మన కొర్రల్లో, మన సజ్జల్లో కూడా ఉన్నాయండి. అంటే ఓట్స్ చెడు అని కాదు, ఓట్స్లో ఉన్న పోషక విలువలు మన ఐటమ్స్లో కూడా ఉన్నాయి. కాకపోతే మనం దాన్ని ఎలా వాడాలో అలా వాడట్లేదు. అంటే దాన్ని కూడా మనం ప్రాసెస్ చేసి రిఫైన్ చేసేసాం కాబట్టి అందులో ఉన్న పోషక విలువలు మనకు దొరకట్లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు రెసిపీ వైజ్ చూసుకుంటే ఓట్స్ వెజ్ కిచడీలో ఓట్స్, మొలకెత్తిన పెసలు, క్యారెట్, బీన్స్ అండ్ గ్రీన్ పీస్ చాలా 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 బాగుందండి. ఓట్స్ అండ్ పెసల కాంబినేషన్ ఎటువంటిదంటే మన కార్బోహైడ్రేట్ అండ్ పప్పు ధాన్యాలు. సో ఇట్స్ అ బ్యాలెన్స్డ్ మీల్. ఇంట్లో కుక్ చేయలేం, టైం లేదనే వాళ్ళందరికీ కూడా దిస్ ఇస్ అ సూపర్బ్ ఎగ్జాంపుల్ అండి. ఒక్క ఐటెంతోనే మనకు కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా ఎలా దొరికేస్తున్నాయి అన్నది. సో కైండ్లీ నోటెడ్, ప్లీజ్ నోట్ చేసుకొని. క్యాలరీ వైజ్ చూసుకుంటే కూడా ఓన్లీ 400 క్యాలరీస్ వస్తుందండి. వెరీ సింపుల్ అండ్ వెరీ న్యూట్రిషియస్. ఇంకోటి ఏంటంటే మీరు గమనించండి, ఓట్స్ లాంటివి మనం ఓవర్ ఈట్ కూడా చేయలేం, ఎక్కువ కూడా తినేలేం, కరెక్ట్ క్వాంటిటీయే తినగలం. అలాగే ఓట్స్ ఫ్రూట్స్ దద్దోజనం కూడా సేమ్ థింగ్, మనకు మళ్ళీ బ్యాలెన్స్. ఓట్స్, పెరుగు మళ్ళీ మనకు ప్రోటీన్కి కారణం. సో అది కూడా సమ్మర్లో ఇంకా కూలింగ్గా చక్కగా హాయిగా కూడా ఉంటుంది. దానిమ్మ, ద్రాక్ష దానిమ్మ కూడా, ద్రాక్ష పళ్ళల్లో కూడా నీరు శాతం చాలా ఎక్కువ ఉంటుందండి. సో అగైన్ మనం ప్రతిదానికి కూడా వాటర్ తాగకుండా ఇలా ఫ్రూట్స్లో ఉన్న నీరు వస్తే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కూడా చక్కగా క్రియేట్ అవుతుంది. తర్వాత పల్లీలు కూడా ఉన్నాయి, మళ్ళీ ప్రోటీన్కి. నిమ్మరసం ఫర్ విటమిన్ సి, ఇది కూడా నాట్ వెరీ హై క్యాలరీ. సో ఓట్స్తో చేసిన ఈ 2 రెసిపీస్ చాలా బాగున్నాయి, యూ కెన్ ట్రై ఇట్ అవుట్. ఓట్స్ వెజ్ కిచడీ అండ్ ఓట్స్ ఫ్రూట్స్ దద్దోజనం 2 కూడా చాలా బాగుందండి. ఖర్జూరం హల్వా, నా సిన్సియర్ ఒపీనియన్ ఏంటంటే ఖర్జూరం అనేది అలాగే హ్యాపీగా తినేయచ్చండి. ఇట్స్ సో టేస్టీ అండ్ డెలిషియస్. అలా తింటే అందులో పోషక విలువలు కూడా చాలా చాలా ఉంటాయి, బాగుంటాయి కూడా. సో అలా ట్రై చేద్దాం. తర్వాత కాకరకాయ పులుసు కూడా వెరీ వెరీ సింపుల్. ఓన్లీ కాకరకాయ, చింతపండు, ఇంగువ, బెల్లంతో మనకు ఆ కాకరకాయలో ఉన్న చేదుదనం పోగొట్టుకుంటూ మనకి ఎలా తింటే మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది అనేది మనం చేసుకుంటున్నాం. సో ఆ రెసిపీ కూడా ట్రై చేయండి. ఒక్క డేట్స్ అంటే ఖర్జూరం హల్వా ఒక్కటే మనకు హై క్యాలరీ అండి, మిగిలిన 3 కూడా చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించండలో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రాకపోతే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి, మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈరోజు 2 వెరైటీస్ బాగున్నాయి. ఓకే. సో ఖర్జూర్ హల్వా కొంచెం టేస్టీగా, అంటే హెల్దీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. ఓకే. సో ఓన్లీ ఆ ఖర్జూరం పేస్ట్ అది వాడి చేసుకున్నాం కదా. అవునండి. సో బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, నోట్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152.